హలో, సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం ఆల్రెడీ 8 చాప్టర్స్ కంప్లీట్ చేశాము. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కంప్లీట్ చేశాము. ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనం 9th చాప్టర్ చదువుకుందామండి. పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, దీని గురించి మన 9th చాప్టర్. ఇది కొంచెం చిన్న చాప్టరే, కానీ దీని నుంచి కంపల్సరీగా మెయిన్స్ క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. గ్రూప్ 1లో లాగా మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తామండి, కానీ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీని నుంచి కంపల్సరీగా మెయిన్స్ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడున్న కంటెంట్ని ఏ విధంగా వాడుకోవాలో ఒకసారి చూద్దామా? సరే, ఫస్ట్ అసలు పావర్టీ అంటే ఏంటి? పేదరికం అంటాం తెలుగులో కదా. సో పావర్టీకి సంబంధించి పావర్టీ అలీవియేషన్ అంటున్నాం. అలీవియేషన్ అంటే ఏంటి? దాన్ని తీసివేయడము అని చెప్పి పేదరిక నిర్మూలన అంటాము. అసలు మనం పేదరికాన్ని ఏ విధంగా కొలుస్తాము ఏంటి అని మనం చూస్తే, జనరల్గా మనం ఇన్కమ్ అంటే మనకు వచ్చే డబ్బులు ఎంత, దాంట్లో మన యొక్క కన్జంప్షన్ అంటే మనం ఖర్చు ఎంత. సో మనకి రకరకాల కమిటీస్ ఉన్నాయండి. లకడ్వాలా కమిటీ అని చెప్పి, సురేష్ టెండూల్కర్ కమిటీ అని చెప్పి, రంగరాజన్ కమిటీ అని చెప్పి రకరకాల కమిటీస్ అనే ఉన్నాయండి. వాళ్ళు కన్సంప్షన్ ప్యాటర్న్ని బట్టి మనకి పావర్టీ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అన్నదాన్ని బేస్ చేసుకొని పావర్టీ రేట్ని డిసైడ్ చేసి చూడగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో పావర్టీ రేట్స్ ఎంత ఉన్నాయి? రూరల్ ఏరియాస్లో 25% గాను, అర్బన్ ఏరియాస్లో 13% గాను, కంబైన్డ్ 21.92. ఇది దేంట్లో? మనకి సురేష్ టెండూల్కర్ అనే కమిటీకి సంబంధించి. ఇది కాకుండా దాని తర్వాత వచ్చిన కమిటీ వచ్చేసి 33 కోట్ల మంది పావర్టీలో ఉన్నారు అన్నట్టుగా రంగరాజన్ కమిటీ చెప్పింది. సరే, మనం అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది కాబట్టి దీన్ని తీసుకుందాం. మరి ఏపీకి సంబంధించి 10.96% రూరల్ పావర్టీ, 5.81% అర్బన్ పావర్టీ, రెండు కలిపి 9.20% ఉన్నాయన్నారు. మరి ఇవి గమనించి చూడండి. ఆల్ ఇండియాకి ఏపీకి చూస్తే ఏపీ బెటర్గా ఉందా లేదా? సో ఏపీ బెటర్గా ఉంది. చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి అసలు ఏపీలో ఉన్నటువంటి పావర్టీ రేట్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా ఎలా మారుతూ వచ్చాయి ఒకసారి గమనిద్దామా? దీని గురించి మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు కూడా అన్నమాట. ఇక్కడ గమనించండి, ఎలా అడగచ్చు మెయిన్స్ క్వశ్చను. పావర్టీ రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో పావర్టీ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి కోసం మనం తీసుకున్న మెజర్స్ ఏంటి అని అడగచ్చు. మెజర్స్ ఏంటి అన్నవి మనము నెక్స్ట్ చూద్దాము. ప్రస్తుతానికి ఇక్కడ టేబుల్లో పావర్టీ రేట్స్ ఎలా ఉన్నాయి, ఆల్ ఇండియా లెవెల్లో ఎలా ఉంది, మన రూరల్ అర్బన్ లెవెల్లో ఎలా ఉంది అని మనం గమనించి చూస్తే, పావర్టీ రేట్స్ ఇయర్ వైజ్గా చూడండి. 1973, 74 దీంట్లో గమనించి చూస్తే కంబైన్డ్ పావర్టీ అంతా ఏపీలో ఎంత ఉన్నింది? 48.86% ఉన్నింది. అదే ఆల్ ఇండియా యావరేజ్ చూస్తే 54%గా ఉన్నింది. నెక్స్ట్ కొన్ని సంవత్సరాలకి 1977, 78లో చూస్తే 39.3% ఏపీలో పావర్టీ ఉండగా ఆల్ ఇండియా యావరేజ్ 51% అన్నమాట. అలా ఓవర్ ద ఇయర్స్ మనం గమనిస్తూ వస్తే 2009, 10లో మనకి 21% పావర్టీ రేట్ ఉండగా 2011, 12లో 9.2%కి పావర్టీ తగ్గిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 29.8% కంబైన్డ్ పావర్టీ రేట్స్ ఉండగా 21.92% ప్రస్తుత పావర్టీ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ బాగా గమనించాలండి, మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? 2011, 12 ఎక్కడా? ఇప్పుడు మనం ఉండేది 2020లో కదా. మరి ఇప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ స్టాటిస్టిక్స్ ఉండాలి, కానీ మన వాళ్ళు అప్డేటెడ్ స్టాటిస్టిక్స్ లేకపోవడం వల్లే ప్రాపర్ మెజర్స్ తీసుకోవడానికి కొన్నిసార్లు వీలవ్వదన్నమాట. సరే, మనకున్న డేటా ప్రకారం అయితే ఏపీలో పావర్టీ లెవెల్ ఎంత అంటే 9.20, అంటే ఉన్న ప్రజల్లో 9.20% మంది పావర్టీలో ఉన్నారని చెప్తాం. అదే నంబర్స్ అడిగితే ఎంతమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అని అంటాం. పావర్టీ లైన్ అనే దాన్ని తెలుగులో దారిద్ర్య రేఖ అంటాము. పావర్టీ లైన్కి ఎంతమంది దిగువన ఉన్నారు అని మనం గమనించి చూస్తే ఇక్కడ గమనించాలి. 2011, 12 లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎన్ని లక్షల మంది? 78.78 లక్షల మంది పావర్టీ లైన్కి దిగువన ఉన్నారు. ఇక్కడ చూస్తే
22,697 లక్షల మంది, అంటే సుమారుగా మనకి 26 కోట్ల మంది, 26.9 అంటే 27 అనుకుందాం, 27 కోట్ల మంది పావర్టీ లైన్కి దిగువ ఉన్నారు అన్నట్టుగా ఈ స్టాటిస్టిక్స్ అనేవి చెప్తున్నాయి. ఇవి ఎవరిచ్చిన స్టాటిస్టిక్స్ అండి? ఇంతకుముందు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సురేష్ టెండూల్కర్ కమిటీ అనేటటువంటిది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం ఈ పర్టికులర్ పావర్టీ రేట్స్ని డిసైడ్ చేస్తున్నాం. మన ఏపీలో మొత్తం పేదల సంఖ్య ఎంత ఉంది? 78 లక్షలు. అదే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో చూసుకుంటే 9.20% మంది, అంటే కంపారిటివ్లీ మన స్టేట్ బెటర్గానే ఉన్నట్టండి. 21% ఆల్ ఇండియా యావరేజ్, అంటే దాంతో పోలిస్తే మనం బెటర్గానే ఉన్నాం. సరే, మరి దానికోసం మనం ఏమేం మెజర్స్ తీసుకున్నాము, ఎలా ఇంప్లిమెంట్ చేసాము ఒకసారి చూద్దామా? ఈ టేబుల్ అనేది నీట్గా ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి. మీరు సాఫ్ట్ కాపీ కనుక ఉంటే మీకు దాంట్లో ఉంటుంది, అదైనా మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీ మొత్తాన్ని కూడా మన లాయక్స్ అనేటటువంటి ఒక టెలిగ్రామ్ ఛానల్, మన లాయక్స్ మన కోసం అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడిందండి. అదొకసారి మీరు చూసుకోవచ్చు. సరే, మరి ఈ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు ఓవర్వ్యూ చూసాం. ఇప్పుడు అసలు ఓవరాల్ పావర్టీ ఏంటో, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దామా? మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం ఏంటి? పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా జీరో పావర్టీ లెవెల్కి రీచ్ అవ్వాలి. అది మన గోల్ అనమాట. ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, అలివియేషన్ అంటే నిర్మూలన, తగ్గించడం. పావర్టీ అసలు కంప్లీట్గా దాన్ని తీసేయాలన్నది మన గోల్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, అన్ని రకాల గవర్నమెంట్స్కి పావర్టీ ఎలివియేషన్ అన్నది ఒక ఇంపార్టెంట్ గోల్గా ఉంది. సరే, అసలు పావర్టీని ఎలా మెజర్ చేస్తాం ఇంతకీ అన్నది మనం గమనించి చూస్తే, పావర్టీ అన్నది ఏంటి? మినిమం బేసిక్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటే గమనించాలి. మినిమం సోషల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మరి తీసుకొని రాలేకపోతే అప్పుడు మనం ఆ పరిస్థితిని పావర్టీ అని పిలుస్తూ ఉంటామన్నమాట. అఫీషియల్గా పావర్టీ యొక్క స్టాటిస్టిక్స్ అన్నవి 1973-74 నుంచి మనం ఇందాక టేబుల్లో గమనించాం కదా, రైట్. అలాగ మనకి పావర్టీ స్టాటిస్టిక్స్ అనేవి ఉన్నాయి. పావర్టీ యొక్క డెఫినేషన్ అనేది రకరకాల పీరియడ్స్లో చేంజ్ అవుతూ వచ్చిందనమాట. లేటెస్ట్గా మనకున్నటువంటి సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం ఏంటి? దాని ప్రకారం ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పావర్టీ రేట్స్ ఎంత? ఇందాకే చదువుకున్నాం. ఎంత అండి రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్న పావర్టీ రేట్స్? 10.96% రూరల్, 5.81% అర్బన్, కంబైన్డ్గా చూస్తే 9.20% పావర్టీ అనేటటువంటిది ఉంది. అదే ఆల్ ఇండియా చూస్తే, ఆల్ ఇండియా అంటే మొత్తం మన ఇండియాలో యావరేజ్ చూస్తే రూరల్ ఏరియాస్లో 27%, అర్బన్ ఏరియాస్లో 13%, కంబైన్డ్ వచ్చి 91.92% పావర్టీ లెవెల్స్ ఉన్నాయన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదండి, మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చాలా స్టేట్స్, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇవన్నీ కూడా పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరి మనం వాటిలో బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తున్న వాటిలో మనం ముందంజలో ఉన్నాము అని చెప్తున్నారు. ఎకనామిక్ పాలసీస్తో పాటు టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం తీసుకొని వచ్చామన్నమాట. విమెన్ ఎంపవర్మెంట్ ద్వారా హౌసింగ్ ప్రొవైడ్ చేయడము, పెన్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడము, ఇలాంటి చాలా వాటి వల్ల మనము పావర్టీ ఎలివియేషన్ తీసుకొని రాగలిగాము. వాటిలో ఒక ఇంపార్టెంట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అంటుంటాం. ఈ కాన్సెప్ట్లో పావర్టీకి దీనికి ఏం సంబంధం? ఇంతకీ పేదరికానికి ఉద్యోగం, నిరుద్యోగత అంటుంటారు. పావర్టీకి రెండిటికి ఉన్న సంబంధం ఏంటి? ఉద్యోగం మంచిగా ఉండి జాబ్స్ బాగా వస్తుందంటే పావర్టీ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. సో అందువల్ల మనము ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనే దానికి పావర్టీతో లింక్ ఉంది అని చెప్తున్నాం అనమాట. సరే, ఇక్కడ గమనించాలి. నేషనల్ శాంపుల్ సర్వే, ఎన్ఎస్ఎస్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ఎన్ఎస్ఎస్ అన్నటువంటిది ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డేటాని గ్యాదర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంతకుముందు సపరేట్ ఆర్గనైజేషన్ ఇది, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేటటువంటిది దీన్ని మెయింటైన్ చేసేది. ఇప్పుడు దీన్ని సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఈ రెండింటినీ కంబైన్ చేసి మనకి ఒకే ఆర్గనైజేషన్ వచ్చింది. దాని పేరే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంట. సరే, దీని ప్రకారం ఏంటి? మనకి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా అన్నది దీని ప్రకారం మన దగ్గర ఉందన్నమాట. సరే, ఒకసారి దానికి సంబంధించింది ఏంటో ఒకసారి మనం చూద్దామా? ఫస్ట్ దాంట్లో 2 పదాలు తెలుసుకోవాలండి. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం ఉండడము,
అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం, ఉద్యోగం లేకపోవడం. దాంట్లో లేబర్ ఫోర్స్ అని, వర్క్ ఫోర్స్ అని కొన్ని పదాలు ఉన్నాయి. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? ఓవరాల్గా లేబర్ ఫోర్స్ అంటే చూడండి, ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్ అంటే ఎకనామికల్గా ఎంతవరకు యాక్టివ్గా ఉండగలరు అని చెప్పేసి. దాంట్లో ఎంప్లాయిడ్ ఉండొచ్చు, అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు. జనరల్గా మనము ఇదిగోండి 15 సంవత్సరాల వయసు మించిన వాళ్ళు, 59 సంవత్సరాల వయసు లోపల వాళ్ళని పాపులేషన్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే జాబ్ చేయడానికి రెడీగా ఉంటారో, జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి, ఆ పాపులేషన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని లేబర్ ఫోర్స్ అని అంటాము. లేబర్ ఫోర్స్ అని అంటామన్నమాట. ఇదిగోండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ ఈ రెండు బై టోటల్ పాపులేషన్. దాన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. అంటే ఓవరాల్గా ఇలా చూసామనుకోండి, దీంట్లో కొంతమంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసేయండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళలో జాబ్ చేయడానికి రెడీగా ఉంటారే వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ అంటాం. వాటిలో కొంతమందికే జాబ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందికే జాబ్స్ ఉన్నాయనుకుందాం. సో వీళ్ళే జాబ్ ఎంప్లాయిడ్, వీళ్ళు కాదు. అయినా కూడా మనము కంబైన్డ్గా దీన్ని అంతా కలిపి లేబర్ ఫోర్స్ అని అంటాము. ఎందుకని? జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేయట్లేదు. సో దీన్ని లేబర్ ఫోర్స్ అంటాము. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఏంటి? టోటల్ లేబర్ ఫోర్స్ అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్, మొత్తం పాపులేషన్లో. దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అంటే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ పెరగడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయన్నమాట. సరే, మరి ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా లెవెల్లో రీసెంట్ స్టాటిస్టిక్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, దీని ప్రకారం ఉన్న డేటాను బట్టి చూస్తే మనకి ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్లో రూరల్ ఏరియాస్లో ఎంతమంది ఉన్నారు అని మనం కనుక గమనించి చూస్తే ఇదిగో 50% అని చెప్తున్నారు. అదే ఆల్ ఇండియా అయితే 37% అని చెప్తున్నారనమాట. ఇక్కడ గమనించాలి, ఇది రూరల్ అని గమనించాలి, రైట్? నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో ఆల్ ఏజ్ గ్రూప్స్కి కలిపి 41% ఏపీలో లేబర్ ఫోర్స్ ఉంటే ఇక్కడ 36% ఉంది. ఇక్కడ మనము ఇక్కడికి వచ్చేయండి, రూరల్ అర్బన్ ఓవరాల్గా చూస్తే ఆల్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ లెవెల్లో 47% ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో 36% ఉంది. అదేంటి? దాని మీనింగ్ ఏంటి ఇంతకీ? దాని మీనింగ్ ఏంటి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆల్ ఇండియా లెవెల్లో 36% ఉంది అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎయిదర్ చిన్నపిల్లలు అయి ఉండాలి లేదా ఓల్డ్ పీపుల్ అయి ఉండాలి. ఇక్కడ కూడా అంతే, 47% ఉంది అంటే చిల్డ్రన్ అయి ఉండాలి లేదా ఓల్డ్ పీపుల్ అయి ఉండాలి లేదా జాబ్ చేయడానికి అసలు రెడీగా లేని వాళ్ళు అయి ఉండాలి. సో ఇలాగ మనము పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం చూసుకుంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది అని మనం చూస్తే మన ఏపీలో ఎంత ఉంది? 47%. ఆల్ ఇండియా లెవెల్ ఎంత ఉంది? 36%. అంటే మనం బెటర్గా ఉన్నాం. రూరల్ ఏరియాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉందా, అర్బన్ ఏరియాలో ఉందా అండి? రూరల్ ఏరియాలో. ఇందుకు జనరల్గా రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది అర్బన్ ఏరియాస్తో పోలిస్తే. అక్కడ అందరూ కూడా అగ్రికల్చర్నో ఏదో ఒకటి జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ ఇన్కమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కంపారిటివ్లీ కొంత తక్కువ మంది జాబ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట, రైట్? సో దాన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని అంటామండి. ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అది కాకుండా మనకి ఇంకొక టర్మినాలజీ ఉంది, దాని పేరే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. వర్క్ ఫోర్స్ పేరులోనే ఉంది, వర్క్ ఫోర్స్ అంటే వీళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ దాన్ని ఎలా చూస్తాము? వర్క్ ఫోర్స్ టోటల్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100%. రేషియో అన్నామంటే పర్సంటేజ్ కాబట్టి టోటల్గా ఉండేటటువంటి టోటల్ ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఇది వేస్తే మనకు వచ్చేటటువంటి రేట్ ఏదైతే ఉందో దాన్నే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. దానికి కూడా మనం చూద్దామా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలోనే దానికి సంబంధించిన డేటా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి 2017-18లో. మళ్ళీ సేమ్ ఇందాక చూసినట్టు రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా, టోటల్. దాంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా చూస్తే ఓవరాల్గా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? 48% ఉంది. ఎక్కడ? రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో 38% ఉంది. ఇక్కడ చూస్తే 45% ఉంది ఓవరాల్గా. అంటే ఇందాక చూసిన దానికి దీనికి తేడా ఉందా లేదా గమనిస్తూ రండి.
ఇక్కడ ఆల్ ఇండియా చూస్తే రూరల్ ఏరియాలో 35%, అర్బన్ ఏరియాలో 33%, ఓవరాల్గా 34%. అదే ఇక్కడ పైకి వెళ్ళి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూసుకొని రండి. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 41, ఇక్కడ 47, ఇక్కడ 37, 36, 36 ఉంది. అంటే దానికి దీనికి తేడా ఉందా? ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, దాన్ని ఏమంటాము? దాన్నే అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. అంటే లేబర్ ఫోర్స్కి వర్క్ ఫోర్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ ఉన్న నిష్పత్తిలో శాతమే మనకి అన్ఎంప్లాయిడ్ అంటామండి. అర్థమైందా? అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. మీరు ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అని, కరెంట్ వీక్లీ స్టేటస్ అని, కరెంట్ డైలీ స్టేటస్ అని ఇలాగ 3 రకాల స్టాటిస్టిక్స్ మనం వాడతామండి. యూపీఎస్, సిడబ్ల్యూఎస్, సిడిఎస్ అని. అవేంటో ఒకసారి గమనిస్తూ రావాలి, రైట్? మనం దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చారో అది చూస్తున్నాము, కాన్సెప్ట్ మొత్తం చూస్తే డిలే అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? ఇంతకీ నిరుద్యోగ రేటు అంట. నిరుద్యోగ రేటుకి ఇది ఎక్కువ ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంత ఉన్నారు బై టోటల్ లేబర్ ఫోర్స్ ఇంటూ 100. అంటే ఇది చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ని కలిపి ఏమంటాము? టోటల్ లేబర్ ఫోర్స్. అంటే అన్ఎంప్లాయిడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్ ఇంటూ 100. దీన్ని ఏమంటామండి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని అంటాము. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకు తెలిసి ఇందాక మనం చూసిన దాని ప్రకారం మనము అర్థం చేసుకోవచ్చు ఎంత ఉండొచ్చు అని. ఒకసారి చూద్దామా? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏం చెప్తూ వస్తుందో ఫస్ట్ ఇక్కడ గమనించాలి. ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా, రూరల్, అర్బన్, అర్బన్ ప్లస్ రూరల్ అన్నమాట. సరే, ఇక్కడ గమనించండి ఏ విధంగా ఉంది. మరి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 3.6% రూరల్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్ ఏరియాలో 6.6%, ఓవరాల్గా ఏపీలో 4.5% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎప్పుడండి? 2017-18. ఇప్పుడు పెరిగింది కోవిడ్-19 తర్వాత. సో ఆల్ ఇండియా లెవెల్లో 5.3% రూరల్, 7.8% అర్బన్, ఓవరాల్గా 6.1% అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అని అడిగితే రాయగలరా ప్రిలిమ్స్లో? రైట్? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే మనం రాసేందుకు ఉండాలి. సరే, మరి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంతే కదా. ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుంది? మనీ ఉండదు, దానివల్ల పావర్టీ పెరుగుతుంది. సో దానికోసం ఎంప్లాయ్మెంట్ని పెంచేందుకోసం ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, దీనికోసం మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పేరే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అంటామన్నమాట. సో అన్స్కిల్డ్, స్కిల్డ్ ట్రైనర్స్ వాళ్ళకి ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలో ఇండస్ట్రీకి తగ్గట్టుగా, పరిశ్రమలకు తగ్గట్టుగా ఇది స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మరి మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటో చూద్దామా? క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్. క్రాఫ్ట్స్మెన్ ఉంటారు చూసారా, చేనేత వృత్తులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో వాటికి సంబంధించినటువంటి స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? జాబ్ చేయకముందు అక్కడ ముందు ఫుల్ టైం చేయకముందు అక్కడ ఉండేటటువంటి ట్రైనింగ్ లాంటిదన్నమాట. దాన్ని అప్రెంటైస్ అని అంటారు. దానికి సంబంధించి నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉందన్నమాట. దాన్ని కూడా మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. ఈ ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడము, దాని కింద పీపుల్కి అంటే ఇక్కడున్న ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం అదంతా చేస్తున్నారు. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఐటీఐస్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేయడము 13 జిల్లాల్లోనూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. షెడ్యూల్డ్ కాస్ట్ కాంపోనెంట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపోనెంట్, వీటి కింద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీఐస్లో కావాల్సిన వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది మైనారిటీ డెవలప్మెంట్ కోసం అనమాట. సో దీని కింద మల్టీ సెక్టోరల్ స్కీమ్ కింద ఐటీఐస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రైవ్ అనేటటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చినటువంటి ప్రోగ్రామ్. స్కిల్స్ స్ట్రెంగ్థనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని ఈ ఐటీఐస్లో పనిచేసే వాళ్ళకి, ఐటీఐస్లో ఉండే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం దాన్ని తీసుకొని వచ్చారు. సరే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్. ఎంప్లాయ్మెంట్ వింగ్ అన్నది ఓవరాల్గా రిజిస్ట్రేషన్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. వీటికి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. అంటే
నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అని అలా ఉన్నాయన్నమాట. వీటిలో రిజిస్టర్ చేసుకుంటే ఏదైనా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనకి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉన్నాయని చెప్పేసి. ఇలాగ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అంటాం. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేయడం ద్వారా మనకి జాబ్ మేళాస్ కండక్ట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అది కాకుండా స్పెసిఫిక్గా స్కిల్ డెవలప్మెంట్ కోసం మనకున్నటువంటి ఏజెన్సీనే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. స్టేట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉంది. ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అన్నమాట. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇంప్లిమెంట్ చేస్తారంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ప్రైవేట్ కంపెనీ ప్లస్ గవర్నమెంట్ ఇవి కలిసి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ అనేవి చేపడతాయన్నమాట. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో సో వాళ్ళకి రెమ్యునరేటివ్ జాబ్స్ వచ్చే విధంగా స్కిల్ ట్రైనింగ్ అనేవి ఇవ్వడం అన్నమాట. షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ దాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క గోల్ ఏంటి? మిలియన్ అంటే 10 లక్షల మందికి ఈ 2024 కల్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్ చేయాలి అన్నటువంటిది దాని యొక్క గోల్ అన్నమాట. మరి దాని కింద ఏమేమి ప్రోగ్రామ్స్ అనేవి ఇవి తీసుకుంటుంది? ఏది మన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్? చూడండి, స్టూడెంట్స్కి అకాడమిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కల్పించడము. వాటి కింద ఎటువంటి స్కిల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? నైపుణ్య వికాసం అంటున్నారు. నైపుణ్య వికాసం అనేటటువంటిది ఏంటి? ఇప్పుడు కావాల్సినటువంటి స్కిల్స్ అంటే మనకి కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, ఫంక్షనల్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ వీటన్నిటిని ప్రొవైడ్ చేసేందుకు నైపుణ్య వికాసం అనే స్కీమ్ కింద స్కిల్ ట్రైనింగ్ చేస్తుంది. కంప్యూటర్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా. అది కాకుండా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పదం గమనిస్తున్నారు. ఎంప్లాయబిలిటీ అంటే చదువుకొని కాలేజ్లోంచి బయటకు వస్తే సరిపోదు, జాబ్ చేసే స్కిల్ కూడా ఉండాలన్నమాట. సో ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వీటి ద్వారా ఏం చేస్తున్నారు ఇంతకీ? ఇది గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కల్పించడం అన్నమాట. అలాంటి వాటిని ప్రతి డిగ్రీ కాలేజ్లోనూ, బీటెక్ కాలేజెస్లోనూ వీటన్నిటిలోనూ తీసుకొని వస్తున్నారనమాట. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అనే వాటిని తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రోగ్రామ్స్. స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్స్ని పెంచడం కోసం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, గూగుల్, అమెజాన్, కోర్స్రే వీటన్నిటితో కలిసి పార్ట్నర్షిప్ మోడల్లో ఇందాకే అన్నాం కదా, పీపీపీ మోడల్లో స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ అనేది చేపడుతూ ఉన్నారనమాట. ఇక్కడ సీఎంస్ స్కిల్ సెంటర్ అని చెప్పేసి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఏపీలో. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడము, వేరియస్ ఫీల్డ్స్లో 21st సెంచరీకి తగ్గట్టుగా ఆగ్మెంటెడ్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి వీటన్నిటిలోనూ ఆఫ్లైన్, ఆన్లైన్ రెండిట్లోనూ స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అనే వాటి కింద ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. సేమెన్స్ అనేటటువంటిది ఒక కంపెనీ అన్నమాట. సో ఇది ప్రైవేట్ కంపెనీ. దీని కిందను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అవన్నీ ఏంటి? అకాడమిక్ లెవెల్లో. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు ఇంకా జాబ్కి వెళ్ళట్లేదు, అకాడమిక్ లెవెల్లోనే అన్నమాట. సో అకాడమిక్స్కి అలా కాకుండా ప్లేస్మెంట్ లింక్డ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ట్రైనింగ్. వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు కాకుండా కాలేజ్ అయిపోయింది, పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు, అలా వచ్చిన తర్వాత అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా కొన్ని స్కీమ్స్ని తీసుకొని రావడం జరిగింది. అవేంటి? యూత్ ట్రైనింగ్ సెంటర్స్. ఎవరికి? ట్రైబల్ యూత్కి యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అనే వాటిని తీసుకొని రావడం జరిగింది. దీన్ని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో రెసిడెన్షియల్ మోడల్లో, అంటే ఉండడానికి ఆ ప్లేస్ అంతా కల్పిస్తూ రెసిడెన్షియల్ మోడల్లో వీటిని తయారు చేయడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరెవరికి? ఎస్సీ, మైనారిటీ, బీసీ కమ్యూనిటీస్కి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది అని చెప్తున్నారు అన్నమాట. వేరియస్ కార్పొరేట్ కంపెనీస్తో వాటన్నిటితో టైఅప్ అయి. నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ని అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మనకి కంపెనీస్ యాక్ట్ కింద ప్రతి కంపెనీ కూడా, కార్పొరేట్ కంపెనీ కూడా తనకు వచ్చేటటువంటి ప్రాఫిట్స్లో 2% ప్రాఫిట్ని సోషల్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలి. దాన్ని మీరు స్కిల్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టండి అని అడుగుతూ మన గవర్నమెంట్ అనేది వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గెయిల్ ఇలాంటి వాటన్నిటి సపోర్ట్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని సెటప్ చేయడం జరిగింది
అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ గమనించాలి. నెక్స్ట్ ఏం స్కీమ్ ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటటువంటిది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. దీని కింద ఏంటి? ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని పెంపొందించేందుకోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీని కింద ఉన్నటువంటి కరికులం అంటే ఇదిగో ఈ కోర్సులో ఇలాంటివన్నీ టీచ్ చేయాలి అలా చెప్తూ ఉంటారే, దానికోసం స్కిల్ ట్రైనింగ్ కోసం ఇండస్ట్రియల్ లెవెల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేలాగా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్తున్నారు. ఈ స్కీమ్ని సెంటర్తో పాటు స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మన స్టేట్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో ఎవరైతే డ్రాప్ అవుట్ అయ్యారో స్కూల్స్ కాలేజెస్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు చూసారా వాళ్ళందరికీ కూడా కౌశల్ వికాస్ యోజన కింద మనకి స్కిల్ ట్రైనింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అది కాకుండా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఇది స్పెసిఫిక్గా ఫిషర్మెన్ యొక్క ఎంపవర్మెంట్ మరియు వెల్ఫేర్ కోసం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అనే దాని కింద ఈ ఫిషింగ్ కమ్యూనిటీస్కి స్కిల్ ట్రైనింగ్ అనేటటువంటిది కల్పిస్తున్నారు. వీటన్నిటిలోనూ ఏపీ ఇంప్లిమెంట్ చేస్తుందండి. అందువల్ల సరే అది ఎప్పుడు అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి. అలా కాకుండా పోస్ట్ స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది, ఆ తర్వాత జాబ్ మేళాస్ అవి కండక్ట్ చేయడము, వాళ్ళకి జాబ్స్ కల్పించేలాగా చూడడము, జాబ్ మేళాస్ కండక్ట్ చేయడము. నైపుణ్య రథం అంటున్నారు. నైపుణ్య రథం అనేటటువంటిది ఏంటి? వివిధ కంపెనీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్లేస్మెంట్స్ కల్పించే విధంగా చూడడం అన్నమాట. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అవంతా ఏంటి? ఇందాక చూసినవంతా స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడం కాదు, మీరే మీ సొంత కంపెనీ తయారు చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్, విమెన్, మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి క్లస్టర్స్ అంటే ఏంటి? గ్రూప్స్గా ఫామ్ చేసి వాటిలో అవేర్నెస్ని కల్పించడము, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడము. సో దానికోసం ఆ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో వేరియస్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయండి. ఇవంతా అక్కర్లేదు, జస్ట్ మనకి స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అని చెల్లిస్తే చాలు. నెక్స్ట్ ఇండస్ట్రీ కనెక్ట్ అనేది స్కీమ్ పేరు కాదనమాట. ఇండస్ట్రీ కనెక్ట్ అనేటటువంటిది ఎలా ఉంది మన ఏపీలో అని అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి జాబ్స్ ప్రొవైడ్ చేసేదానికి చూడాలి. మనం చూస్తే కనుక లోకల్ ఇండస్ట్రీస్లో 75% జాబ్స్ లోకల్ పీపుల్కే కల్పించాలి అన్నట్టుగా లాస్ట్ ఇయర్ మనకు ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, అవునా? దాంతోపాటు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రియల్ పాలసీ కొత్తది తీసుకొని రావాలి ఇయర్. దాంట్లో ఇండస్ట్రీస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తాయో వాటికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా ప్రపోజల్ రావడం జరిగింది. అంటే ఇండస్ట్రీస్తో కనెక్ట్ పెంచి ఎంప్లాయ్మెంట్ని పెంచాలన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట గవర్నమెంట్ దృష్టిలో. సరే దానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో దీన్ని సీడ్ ఏపీ అంటున్నారు, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దీని కింద ఏంటి? ఇదొక ఓవరాల్గా అన్నిటినీ మానిటర్ చేసుకునే ఆర్గనైజేషన్. దీంట్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన అనేటటువంటి స్కీమ్ ఉంది. సో దీని కింద రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట, రైట్? ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్లేస్మెంట్ కూడా చేపట్టాలి. నెక్స్ట్ సాగర్మాల అనేటటువంటిది పోర్టుకు సంబంధించింది కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే పోర్టు మరియు మారిటైమ్ ఏరియాస్ దగ్గరగా ఉన్న వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ అనేది చేపట్టి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ సంకల్ప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కౌశల్ యోజన దగ్గర నుంచి ఇవన్నీ కూడా అడగచ్చండి ప్రిలిమ్స్ బిట్లో, ఏమేమి గవర్నమెంట్ అనేది తీసుకొని వచ్చింది అని చెప్పేసి. సాగర్మాల, సీడ్ ఏపీ, ఈ సంకల్ప్ అనేటటువంటిది. సంకల్ప్ అంటే స్కిల్ అక్వజిషన్, ఫుల్ ఫామ్స్ కూడా కొన్నిసార్లు బిట్గా అడుగుతూ ఉంటారు. స్కిల్ అక్వజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అంటారు. సో దానికి సంబంధించి దాంట్లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, ఎన్నెన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారండి. ఇది ఈ చాప్టర్లో మీరు గమనించి చూస్తే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. పావర్టీ అన్నారు.
పావర్టీ అలివియేషన్ గురించి పెద్దగా చెప్పలేదు ఏంటి అని మీకు డౌట్ వస్తే ఒక్కసారి 8th చాప్టర్ రివైజ్ చేస్తారా? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం హెల్త్ కేర్ గురించి చదువుకున్నాము, అవునా? ఎడ్యుకేషన్ గురించి చదువుకున్నాము, వాటర్ రీసోర్స్ చదువుకున్నాము, రూరల్ డెవలప్మెంట్ చదువుకున్నాము, అర్బన్ డెవలప్మెంట్ చదువుకున్నాము. అవన్నీ ఏంటి? అవన్నీ కూడా పావర్టీ ఎలివియేషన్ కోసమే కదా. సో పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే 8th చాప్టర్ నుంచి రివైజ్ చేసుకోవాలి. ఈ చాప్టర్లో స్పెసిఫిక్గా మనకి ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇది కొంచెం చిన్న చాప్టరే అండి. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దామా? ఫస్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నది దేనికోసం తీసుకొని వచ్చారు? ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సర్టిఫికేషన్ అంటే ట్రైనింగ్ ఇచ్చాక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, వీళ్ళు మా దగ్గర ఇది చేశారని, అవునా? ఎస్. రెండోది, ఇది మేజర్ ఎయిమ్ ఏంటి? స్కూల్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ని ట్రైన్ చేయడమే దీని యొక్క మేజర్ ఎయిమ్ అంటున్నారు, అవునా? కాదు. డ్రాప్ అవుట్స్తో పాటు అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళని ట్రైన్ చేయడం కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో పార్ట్ అన్నమాట. సో ఇది తీసేయండి, ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ. సెకండ్కి వచ్చేయండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏపీలో ఆల్ ఇండియా యావరేజ్తో పోలిస్తే ఎక్కువ ఉంది అన్నారు. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది తక్కువగా ఉంది, సో ఒకటో తప్పు. రెండోది, ఏపీలో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్తో పోలిస్తే ఎక్కువ ఉంది అన్నారు. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, సో ఇది కూడా తప్పే. మూడోది, ఏపీలో అర్బన్ ఏరియాస్లో ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ కంటే ఎక్కువగా ఉంది అంటున్నారు. ఇది కరెక్టే కదా. సో మీరు ఒకసారి ఆ టేబుల్ని గమనించి చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్న టేబుల్ ఉందా? దాంట్లో తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట. ఎప్పుడు కూడా అండి అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది రూరల్ ఏరియాస్తో పోలిస్తే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? టోటల్ అన్ఎంప్లాయిడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్, అంతేనా? వీటన్నిటికీ ఇంటూ 100 వేసుకుంటాం. సో ఆన్సర్ సి అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీలో, ఏపీపీఎస్సీలో దీన్ని అడిగారనమాట, ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ ఇది. నెక్స్ట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం టోటల్ వర్కర్ పాపులేషన్ ఎంత ఉంది ఏపీలో అండి? నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఏపీలో. సో ఏపీలో టోటల్ వర్కర్ పాపులేషన్ ఎంత ఉంది? దాన్నే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా అంటాం. 45% టోటల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నమాట. నెక్స్ట్, టోటల్ పావర్టీ రేట్ అనేది ఎంత ఉంది? 2011-12 ప్రకారం దేంట్లో ఏపీలో టోటల్ పావర్టీ రేట్ ఎంత ఉంది? 9.2%. దీంట్లో ఇది చిన్న చాప్టర్ కాబట్టి దీంట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చానండి. మనం ఎలాగో అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాక ఒక కంప్లీట్ వీడియో చూస్తామన్నమాట. ఆ రోజు మళ్ళీ అన్ని బిట్స్ ఒకసారి చూద్దాం. ఇది మరి 9th చాప్టర్కి సంబంధించింది, పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ చాప్టర్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దానికి సంబంధించి ఏపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి.